చాంచల్యాన్ని చూపించుకున్నావయ్యా, మొత్తానికి కోతి అనిపించుకున్నావి. ఏమిటి, నన్ను తీసుకుని వెళ్తావా, నీ ఉవి మీద కూర్చోమంటావా? ఇది ఎంత మాత్రము సాధ్యమవుతుందయ్యా. ఎందుకంటే నువ్వు వేగంగా వెళ్ళిపోతుంటే ఆ వేగానికి తట్టుకోలేక నేను కింద పడిపోవచ్చు కదా. కాబట్టి రామకార్యం వ్యర్థం కావచ్చు కదా. లేదు మరి వాడు బాణాలు వేస్తూ ఉంటారు, అవి నాకు తగిలి నేను కింద పడిపోవచ్చు కదా. పైగా చాలా చెప్పి ఇంకో చివరికి అన్నదిట, పరపురుషుడు అయ్యా, నిన్ను తాగుతూ నీ ఊపి మీద ఎలా కూర్చుంటాను అన్నదేటండి. ఇంతకుముందు ఎన్ని కారణాలు చెప్పినా, అమ్మా నేను ఎలాగైనా తీసుకెళ్తానమ్మా, నీకేమీ భయం లేదు, నేను జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను, ఎందుకు అనుమానిస్తావు అని చెప్పంటే చివరికి ఆంజనేయ స్వామి వారు తనని తక్కువగా చూస్తున్నదని, తన బలాన్ని తెలుసుకోలేకపోతుందని ఆ విరాట్ రూపాన్ని చూపించారండి అమ్మగారికి. ఆకాశాన్ని పెంచారు, ఆకాశం అంత ఎత్తు పెంచారట. చుక్కలు తలపూవులుగా అక్కయముగా మేను పెంచేట్టుంది మొల్ల. ఎలా పెంచిందిట, ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలు నక్షత్రాలు ఆంజనేయ స్వామి యొక్క శిరస్సులో పెట్టిన పూలలాగా ప్రకాశించినాయంటే అంత ఎత్తు పెరిగారనమాట. అలా పెరిగితే ఆ వెంటనే సీతా భగవతి నాయనా ఉపసంహరించు, శాంతించని చెప్పని అప్పుడు ఈ మాట అంటుంది, నాయనా నువ్వు వీరుడివే, పరాక్రమవంతుడివే, కానీ నిన్ను తాకుతూ ఎలా కూర్చుంటానయ్యా. మరి ఆనాడు రావణాసుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఒకవేళ స్పృశించానని చెప్పి అంటావేమో, అప్పుడు నా స్థితి నాకు తెలియదు. ఒకవేళ తీసుకుని వెళ్ళి ఉండవచ్చు, కానీ తెలిసి ఇప్పుడు నీ పరపురుషుడి యొక్క శరీరాన్ని ఎలా తాగుతానంటే, అమ్మా నీవు తప్పితే ఈ కారణం ఇంకెవ్వరూ చెప్పలేరమ్మా. కాబట్టి చాలా సంతోషం తల్లి, ఇక నేను బయలుదేరుతానని చెప్పంటే, మరి ఏదైనా ఆనవాలుగా నేను ఉంగరం తీసుకొచ్చాను కదా, నీవు కూడా నాకు కూడా ఏదైనా ఆనవాలుగా ఇస్తే దాన్ని తీసుకుని వెళ్ళి రాముడికి చూపిస్తే నమ్ముతారని చెప్పంటే, చూడామణి అండి, జడబిళ్ళ అంటారు. ఆడవారు పూర్వం అందరూ కూడా ఈ ఆభరణాలని పెట్టుకునేవారు. కేవలం సౌందర్యం కోసం కాదు, సౌభాగ్యం కోసం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతి. అందరూ ఆడవారు పలకండమ్మ ఒక్కసారి. పవిత్రమైన శుక్రవారం ఇంతసేపు అమ్మవారి యొక్క సేవలో చక్కగా జీవితాన్ని ధన్యం చేసుకున్నారు చాలామంది మహిళామణులు. ఆ తల్లిని కోరుకోవాల్సిన సౌభాగ్యమే కదా. అందరూ చేతులు జోడించి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాబట్టి ఆ జడబిళ్ళ తీసి ఆంజనేయ స్వామి చేతిలో పెట్టిందట. దాన్ని చాలా సూక్ష్మంగా చేసి మరి ఉంగరంలాగా పెట్టుకున్నారని చెప్పంటారు. అలా బయలుదేరి వెళుతున్నారు ఆంజనేయ స్వామి వారు. ఇక చాలా మాటలు చెప్తుంది సీతా భగవతి. మరి అది రేపు మనం ప్రవచనంలో చెప్పుకుందాం. ఏదైనా ఇంకా గుర్తులు చెప్పమంటే కాకాసుని యొక్క వృత్తాంతం కూడా చెప్పిందండి. అది నాకు రాముడికే తెలుసయ్యా, ఇంకెవ్వరికీ తెలియదు కదా. నీవు ఈ విషయం చెప్పావంటే నేను నన్ను చూచినట్టుగా నమ్ముతారంటే, అమ్మా ఏమిటి ఆ కథ అన్నారు. ఒకరోజు ఆ అడవిలో నేను రామచంద్రమూర్తి ఇద్దరం కూర్చున్నాము. నా తొడ మీద రాముడు తొడ మీద నేను తలబెట్టి కొంతసేపు పడుకున్నాను, నా తొడ మీద రాముడు పడుకున్నారు. ఇంతలో కాకి వచ్చింది. ఆ కాకి వచ్చి నా స్తనములను గిల్లడం ప్రారంభించింది, పడవడం ప్రారంభించింది. మరి వెంటనే ఏదో ప్రయత్నం చేసింది సీతా భగవతి, ఓ మట్టి బెళ్ళ తీసి వేస్తుండటం. ఆమె ప్రయత్నం చేసినంతసేపు రాముడు ఏం పట్టించుకోలేదటండి. తర్వాత సీతా భగవతి రాముడి యొక్క తొడ మీద పడుకున్నారు. వెంటనే ఏం చేసిందిట, అది బాగా కుట్టి రామచంద్రమూర్తి యొక్క తొడకి ఆమె స్తనముల నుంచి వచ్చినటువంటి రక్తం తడిసిందిటండి. ఒక్కసారి చల్లు మనది స్వామివారికి. వెంటనే కళ్ళు తెరిచారు. అప్పుడు అన్నట్ట, మరి ఎవరు నిన్ను అపకారం చేసింది, ఎవరు నిన్ను ఇలా బాధ పెట్టిందని చూస్తే కాకి కనపడదిటండి. వెంటనే ఒక తృణాన్ని, గడ్డిపోతని ప్రయోగించి దాని ప్రాణాలకు వదిలిపెట్టారండి. బ్రహ్మాస్త్రంగా విడిచిపెట్టారు. బ్రహ్మాస్త్రం అంటే తిరుగులేనటువంటిది. దాని నుంచి తప్పించుకోవడానికి సకల దేవతలని ప్రార్థిస్తుంది, ఎవరి వలన కాదు. చివరికి రామచంద్రమూర్తి దగ్గరికి చేరి రాముడి యొక్క పాదాల మీద పడి, రమమేఘశ్యామ బ్రోవవే సకల లోకాభిరామ మేఘశ్యామ బ్రోవవే రామ రణభీమ ఘననామ పరంధామ రఘురామ మేఘ శ్యామ బ్రోవవే.
ఎంత ఆర్తిగా, బ్రహ్మాస్త్రం అంటే తిరుగులేంది కదా, ఇప్పుడు ఏం చేయమంటావంటే నా ప్రాణాలైనా కాపాడండి స్వామి, ఒక అవయవాన్ని తీసుకోండి అంటే ఆ కుడి కంటిని మాత్రం తొలగించారండి. అప్పటి నుంచి కాకులన్నీ ఏకాక్షులుగా మారినాయి. పూర్వం 2 కళ్ళు ఉండేవి కావాలే. రామచంద్రమూర్తి ఆ జాతి మొత్తానికి కూడా ఆ కళ్ళు ఒక కన్ను తీసేసాడు, ఒక కంటితో అలా ఉన్నది. చివరికి రామచంద్రమూర్తిని ప్రార్థించి వెళ్ళిపోయింది. ఈ కథ మా రాముడితో చెప్పవయ్యా అని చెప్పన్నారు. సుందరకాండలో మిగిలిన ఘట్టాన్ని రేపు చెప్పుకుందాం. ఆంజనేయ స్వామి సుందరకాండలో ఎంత సమానమో హనుమాన్ చాలీసా కూడా అంత గొప్పది. కొంతవరకైనా అర్థం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను.